రేణు దేశాయ్ సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకప్పటి భార్య అయితే ఆమె గురించి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన అనంతరం రేణు దేశాయ్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇటీవల తన జీవితంలో జరిగిన అనుభవాలు, తానే నేర్చుకున్న గుణపాఠాల గురించి ఒక బుక్ రాసింది. తన బుక్ లో విడుదల చేసిన ఆమె ఆ తర్వాత ఆమె చాలా ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంతో ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇక కొన్ని రోజుల తర్వాత తానే దర్శకత్వం వహించి రైతుల గురించి ఒక సినిమా తీయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అంటూ పవన్ అభిమానులు ఆమె మీద విమర్శలు చేశారు. అలాగే మరికొందరు పవన్ అభిమానులు మాత్రం జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తోందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆమె కొన్ని రోజుల నుండి మాత్రం కనిపించడం లేదు. అయితే ఆమె చాలా సందర్భాల్లో పవన్ మంచి గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేణు దేశాయ్ త్వరలోనే జనసేనలో చేరతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె జనసేన తరపున రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రేణు దేశాయ్ తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని పేర్కొంది. అలాగే తాను ప్రస్తుతానికి తన పిల్లలతో కలిసి విదేశాల్లో హాలిడే ట్రిప్ కొచ్చామని, ఇంకా నెల రోజుల వరకు ఇండియా రామని తెలియజేసింది. దీంతో ఇక్కడైనా అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.